హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్పెషల్ ఎంత తిన్నా మళ్ళీ మళ్ళీ తినాలనిపించే సర్వపిండి. నేనైతే ఈ సర్వపిండిని 2 విధాలుగా చేస్తాను. మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. సర్వపిండి చేయడానికి కావాల్సిన పదార్థాలు: 1 kg బియ్యపిండి, 3 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొత్తిమీర, కరివేపాకు, ఆనియన్స్, నానబెట్టిన శనగపప్పు, నువ్వులు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లాకు తినని వాళ్ళు స్కిప్ చేసేయండి, క్రష్ చేసుకున్న పల్లీలు. బియ్యపిండిలో జీలకర్ర, నువ్వులు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్, కొత్తిమీర, కరివేపాకు, నానబెట్టిన శనగపప్పు, సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ సాల్ట్, కారం 8 టేబుల్ స్పూన్స్ వేసాను. పచ్చిమిర్చి కారం అసలే వేయట్లేదని వేసా. ఇప్పుడు వేసినవన్నీ బాగా కలిసేలాగా కలుపుకొని వాటర్ పోస్తూ వీడియోలో చూపించిన విధంగా పిండి గట్టిగా కాకుండా మెత్తగా కాకుండా కలుపుకోండి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఆయిల్ వేసి పిండిని వీడియోలో చూపిస్తున్నట్టుగా ప్రెస్ చేసుకోవాలి. తర్వాత మధ్య మధ్యలో కొన్ని హోల్స్ పెట్టుకోవాలి. సర్వపిండి ఉడకడానికి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె మీద మూత పెట్టేసి 10 to 12 minutes లో ఫ్లేమ్లో వేగనివ్వాలి. మధ్య మధ్యలో మూత తీసి చెక్ చేసుకుంటూ ఉండాలి. ఆయిల్ ఎక్కువ వేస్తేనే సర్వపిండి మాడకుండా ఉంటుంది. సర్వపిండి రెడీ అయిపోయింది. టేస్టీగా క్రంచీగా ఉంటుంది. ఉల్లాకు నచ్చని వాళ్ళు ఈ విధంగా వీడియోలో చూపించినట్టుగా ట్రై చేయండి, బాగా నచ్చుతుంది. ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి. ఇప్పుడు మరొక విధంగా ఇందాక కలిపి పెట్టిన పిండిలోనే ఉల్లాకు పల్లీలు వేసుకోవాలి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా కలిపిన పిండిని ఒక గిన్నెలో ఆయిల్ వేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ప్రెస్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి గిన్నె పెట్టాక 10 minutes వరకు లో ఫ్లేమ్లో వేగనివ్వాలి. అంతే, హెల్దీ రెసిపీ రెడీ అయిపోయినట్టే. టేస్ట్ చాలా బాగుంది. ఒకసారి ట్రై చేయండి.